నడిచేలాగా మనమే చూసుకోవాలండి. చూడండి, పిల్లలు కూడా బాగా సత్యవంతంగా మాట్లాడి సత్యవంతంగా ఉండేటట్లుగా మనమే చేయాలి. చిన్నప్పటి నుంచే పిల్లలు ఎంత ధైర్యంగా దీపం పెట్టేసి అగరబత్తిలు అంటించేసి కర్పూరం వెలిగిస్తుంది. అలాగే మొలకలు నేను ఫ్రైడే వేసాను. తర్వాత ఏమో నాకు మధ్యలో నేను పూజ చేయలేదనమాట. మా పిల్లలే చేస్తున్నారు, మధ్యలో నేను చేయకూడదని చెప్పేసి నాకు అనిపించింది. ఏమో అమ్మవారి ఇలా చేయకూడదు అనుకున్నా. సరేలే, చాలులే, ఇంకా చాలులే, ఏం అవసరం లేదులేమా. ఇంకా పెట్టేపో, వద్దు ఇంక ఎక్కువ అంటించుకోకూడదు. ఇంకా బయట ఉండిలే, అది రెండిటి పెట్టేసే అమ్మవారికి. ఇలా నాకు ఈ మధ్యలో ఇట్లా జరిగింది అని బాధపడినాను. మొలకలు వస్తాయి రావు అని అనుమానంతో ఉంటే, కానీ ఏమన్నా నేను ఇంట్లో భక్తితో లేనేమో అనుకున్నాను ఇలా జరిగేసరికి ఆటంకం మధ్యలోను. కానీ నాకు భక్తితో ఉన్నాను కాబట్టి మనకు ఆటంకాలు ఎదురైనాయంటే అప్పుడు ఇంకా మొలకలు కూడా రావు. కానీ మొలకలు వచ్చినాయి. భక్తి మనసులో మనకి మంచితనం, మనం మంచి ఆలోచనతో చెడు ఆలోచనతో లేకుండా శ్రద్ధలతో, భక్తి శ్రద్ధతో మనస్సు మనం ఎప్పుడూ అమ్మ మీదే స్మరించుకుంటూ అమ్మ మీదే ఉండాలి. అప్పుడే మనకు నిజమైన భక్తి. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు. మనం అందరూ అమ్మ స్వరూపాలే అనుకోని, అందరూ భగవంతుని స్వరూపాలే అనుకోని నిజమైనంగా, అది కూడా మళ్ళీ బయట ఒకలాగా లోపల ఒకలాగా, బయట జనాలకు నచ్చేటట్టుగా ఇట్టున్నా అట్లున్నా అని చెప్పుకోకుండా బయట ఒకలాగా మనసులో కూడా ఒకేలాగా, బయట అంతా ఒకేలాగే ఉన్నామంటే అప్పుడు అమ్మ మనకి ఖచ్చితంగా మనకి ఏదో ఒక ద్వారాగా హింట్ ఇస్తుంది అనమాట. మనకి ఏదో ఒక కళలో అయినా లేకపోతే ఇలా మనం ఏదైనా చేసేటప్పుడు దాంట్లో అన్నీ బాగా విజయవంతంగా జరిగేలాగా చూడడం. కానీ అందుకనేసే మనం అమ్మవారిని నమ్ముకొని అమ్మవారిని నిందించకుండా అమ్మవారి స్వరూపాలు అనుకొని బయట మనుషులను కూడా మనం జాగ్రత్తగా పూజ చేసుకొని రోజు నిత్య దీపారాధన చేసుకొని మనం ఇలా చేసుకుంటే కానీ అమ్మ దయ ఎప్పటికీ మనకు ఉంటుంది. దుర్గమ్మ దయ ఎప్పటికి కూడా ఇచ్చిపెట్టదమ్మ మనల్ని. నేనైతే ఫస్ట్లో అంతా చాలా అత్తగారింట్లో చాలా మూర్ఖంగా ఆలోచనతో ఉండి అందరితోనూ ఎలా అంటే అలా ఉన్నాను. ఇప్పటికైతే అన్నీ మార్చుకున్నాను. నేను ప్రతి ఒక్కటి మార్చుకొని ఉంటున్నాను. నేను ఇప్పుడైతే అన్నీ వదిలేసాను అనమాట. ప్రతిదీ ఒకరి గురించి ఎక్కువ మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకునే బదులు భగవంతుని స్మరించుకుంటూ భగవంతునివి అన్నీ మొత్తం పురాణాలు అన్నీ వింటూ మనం దాంట్లో కాలం గడిపేయాలి. కానీ ఒకరిని నిందించుకుంటూ ఒకరితో చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నామనుకో అది మంచిది కాదు. మనకి మన కర్మ మనమే, పాపం అనేది మనమే తెచ్చుకుంటాం అన్నమాట. సో అలాంటివన్నీ వదిలేసుకొని మంచిగా ఇలా చేసుకొని పిల్లలకి బాగా దైవాత్మికలో నడుచుకుంటూ పిల్లల్ని కూడా మనం ఇది చేసుకున్నామంటే మన ఇంట్లో అందరూ బాగుంటారు, మనం బాగుంటాం, మనం కూడా పుణ్యంగా ఉంటాం అన్నమాట. పాపాలు లేకోకుండా. పాపము ఉంటుంది, కొన్ని పాపాలు ఉంటాయి. అలా పాపాలు అనేటివి దేవుడు మనం ఇలా భక్తితో వద్దులే లేవులే పూలు పురాణాలు చదువుకుంటున్నామంటే అవన్నీ కొంచెం యాడ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకు ఆ పాపం అనేది కొంచెం కొంచెం కరిగిపోతూ వస్తుంటుంది అన్నమాట. దేవుని స్మరణలో ఉన్నామంటే పూర్తిగా పాపంలో ఉండము, పూర్తిగా పుణ్యంలోనూ ఉండము. పాపము ఉంటుంది, పుణ్యము ఉంటుంది. మనం ఇప్పుడు చీమను చంపినా కూడా అది ఒక పాపమే కదా, అది ఓ లెక్కలేక వస్తుంది. కానీ అవి మనం భక్తి ద్వారా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. మన భక్తి మనం సాధనలు చేయడం వల్ల. దుద్దు